జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిపై నేడు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆశావహుల షార్ట్ లిస్ట్ తయారు చేసింది రాష్ట్ర నాయకత్వం. రేసులో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరప్పనేని పద్మ ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోనే ఉన్న తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, సునీల్ బన్సల్, బిఎల్ సంతోష్తో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. 7 రాష్ట్రాల్లో 8 స్థానాల్లో జరిగే ఉప ఎన్నికలపై బీజేపీ కేంద్ర వర్కింగ్ కమిటీ చర్చించనుంది. ఈ 8 స్థానాల్లో అభ్యర్థుల్ని బీజేపీ పెద్దలు ఖరారు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఆల్రెడీ అంటే ముగ్గురు ఆశావహుల లిస్ట్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ముగ్గురులో ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేయనున్నారు? ఈరోజు ఏదైతే బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో ప్రధానంగా బీహార్ కు సంబంధించిన మొదటి లిస్టును ఫైనలైజ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. బీహార్ ఎన్నికలు షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో బీజేపీ ఇప్పటికే సీట్ల పంపిణీకి సంబంధించి కూడా కొంత కసరత్తు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు బీహార్ ఎన్నికల మొదటి లిస్టును ఫైనల్ చేయబోతుంది. అదేవిధంగా 7 రాష్ట్రాల్లోని 8 స్థానాలకు కూడా అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల అధ్యక్షుల నుంచి పరిశీలనలో ఉన్న పేర్లను కూడా తెప్పించుకొని వాటి గురించి కూడా అధ్యక్షులతోటి చర్చించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వద్ద బిఎల్ సంతోష్ అభ్యర్థుల వివరాలను అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఏదైతే కమిటీ భేటీలో కూడా జేపీ నడ్డా అధ్యక్షతన జరగబోయే భేటీలో ప్రధాని అదేవిధంగా అమిత్ షాతో పాటు ఇతర ముఖ్య నేతలంతా కూడా హాజరు కానున్నారు. అయితే ఈ యొక్క భేటీలోనే తెలంగాణకు సంబంధించిన అభ్యర్థి పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు కూడా పేరును అనౌన్స్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటు దీపక్ రెడ్డి అదేవిధంగా పద్మ పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. దీపక్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. ఆయన ఇప్పటికే ఇటు బీజేపీ పెద్దలతోటి కూడా అనేక సార్లు కలవడం జరిగింది. జూబ్లీహిల్స్ కు సంబంధించిన అంశం పైన కూడా ఆయన బీజేపీ పెద్దలతోటి చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే రామచంద్రరావు కూడా ముగ్గురు పేర్లను తీసుకురావడం జరిగింది. ఇటు కీర్తిరెడ్డి, లంకల దీపక్ రెడ్డి అదేవిధంగా పద్మారెడ్డి ఈ ముగ్గురు పేర్లను కూడా ఫైనలిస్ట్ చేసి వాళ్ళ ముగ్గురులో ఒకరిని ఎంచుకోవాల్సిందిగా కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం జరగబోయే ఈ భేటీలో ఈ సమావేశంలోనే ఇటు 7 రాష్ట్రాలకు సంబంధించిన ఉప ఎన్నికలకు సంబంధించి 8 స్థానాలకు గాను అభ్యర్థుల ఫైనలిస్ట్ చేయడంతో పాటు బీహార్ ఎన్నికలకు సంబంధించిన మొదటి లిస్టును కూడా ఈరోజు అనౌన్స్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ బీహార్ లో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా బీజేపీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే సీట్ల పంపిణీకి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏ నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేయాలన్న దానిపైన కూడా ఒక స్పష్టమైన వైఖరితోటి బీజేపీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు జరగబోయే ఈ యొక్క సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సంబంధించి కూడా కొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఈ రోజు లేదా రేపు మిగతా స్థానాలకు అంటే నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికల స్థానాలకు కూడా అభ్యర్థులను దాదాపు ఖరారు చేయనున్నారు. మరి ఆ తెలంగాణకు సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ అభ్యర్థి పైన కూడా బీజేపీ ఒక క్లారిటీ ఇవ్వనుంది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించాలన్న ఉద్దేశంతో నిన్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఇటు పెద్దలతోటి చర్చించడం జరిగింది. అభ్యర్థికి సంబంధించిన అనేక అంశాలపైన కూడా ఆయన ఇటు బిఎల్ సంతోష్ కు క్లారిటీ ఇచ్చినట్టుగా అయితే మనకు కొంత సమాచారం అందుతుంది. మరి ఈ రోజు సాయంత్రం జరగబోయే ఈ భేటీలో ఇటు ఉప ఎన్నికలు జరగబోయే స్థానాలతో పాటు బీహార్ ఎన్నికలకు సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా విడుదల కానుంది. హర్ష. రైట్, థాంక్యూ గోపి.